అమ్మగారు ఏం చేస్తున్నారో, లక్ష్మమ్మ గారు ఏం చేస్తున్నారు తల్లి? ఏంటి ఇవన్నీ? ఏంటి ఇవన్నీ? ముందర ఏంటి ఇవన్నీ? ఏంటివి? ఇది వీడియోలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అదా ఇంకా డౌన్లోడ్ అవుతుంది ఇంకా. అవుతుందా? ఏంటమ్మా కంచం ఏంటి ఇంతుంది? ఇవన్నీ ఇప్పుడు తింటావా ఏంది నువ్వు? నేను ఏం తిన్నా, అన్ని వంటలు చేస్తే నా బిడ్డలు వచ్చాయి. అవునా? వావ్, చూడండి ఫ్రెండ్స్, మన లక్ష్మి ఒక నయనతార, ఒక అనుష్క, ఒక జయమాలిని, జయప్రద ఇవాళ వంటలన్నీ చేసి పెట్టింది. ఎవరి కోసం ఈ వంటలన్నీ ఇలా చేసి పెట్టేవారు? ఇదేంది బగారన్నం, ఇంకా వావ్ చికెన్ ఫ్రై. ఇదేంటి పరిస్థితి? గొప్ప పరిస్థితి ఇదండి. అమ్మకి ఇంకొకటి హాట్ బాక్స్, బ్యాగ్, ఐరన్ బాక్స్, బ్యాగ్. చూడండి అమ్మ పరిస్థితి ఇలా అంటే మంచి అయ్యిందని చెప్తాను తల్లి, నెత్తికిరుకోకు. అమ్మ పరిస్థితి మంచిగా ఉందండి. కానీ పులివెందుల వాళ్ళకి దేవుడు వాళ్ళని చల్లగా చూడాలండి. నిజంగా చెప్తున్నా. పాపం మేము ఎంతమంది అనుకున్నా కానీ నిజంగమ్మా దేవుడు అన్నట్టు నీకు ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు కాబట్టి నీకు ఈ పొద్దు ఇదంతా ముందర ఉంది. కానీ మంచిదాని అమ్మను. మరి మాకేమైనా పెట్టేది ఉందా అమ్మ? లేదా తీసుకో, ఫస్ట్ వీడియో తీసుకో, తర్వాత పెడతాను. మూతలన్నీ తీసి చూడకు. ఇవి ఏంటివమ్మా? అయ్యి చపాతీలు కాదులే, బొబ్బట్లు కానీ. ఇగో అమ్మ, ఇదండి అమ్మ పరిస్థితి. ఇందులో అమ్మ ఇందులో ఏమేమి వేసిన తల్లి? మరి ఎందుకు ఈ కలర్ ఉంది? చూడండి ఫ్రెండ్స్గా అమ్మ చపాతీలు చేసింది. ఒక్కటి చాలమ్మ, పుణ్యం ఉంటుంది తల్లి నీకు. పెట్టమ్మా, ఏది కావాలి? ఏదో ఒకటి పెట్టి గిరి పెట్టి. వంకాయ కొంచెం. అమ్మో 724 అందరికి చెప్తానే ఉంది. 724 అని చేతిలో వణుకుతున్నా చూడండి ఫ్రెండ్స్. వేయడానికి చాలే అమ్మ తల్లి. చికెన్ మరి చికెన్ వద్దా అంటే నువ్వు ఉంచుకుంటే ఉంచుకో, చాలా ఒక ముక్క వేసి. ఎందుకమ్మా నిన్న ఆయన వాళ్ళు పెడుతుర్రేమో అట్లా, ఎవరో పెడుతున్నట్టున్నారు. అది అమెరికన్ ఉంటా? వా, అమెరికాలో ఈ విధంగా ఉన్నారా నీకు? వీళ్ళిద్దరు గుద్దుకునేవారు చానాలో. ఇప్పుడు నాకు పెడుతుంది, ఆడికి పెట్టుకున్నాను. ఆడికి పెట్టు. చెప్పమ్మా ఒక 2 మాటలు. రాజు మంచోడు అని ఏం చెప్పించుకుంటావు? రాజు చెడ్డోడనే? మంచోడని ఏం చెప్పించుకుంటావు నువ్వు? అమ్మ తింటుంటే ఏమన్నా అనుకుంటున్నావా అన్నీ? ఏమేమని? వీడు తిండి పోతాడు, తిండి కోసడు మా ఇంటికని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి అలాగా నచ్చదా? బిర్యానీ నచ్చదా? అది తిను, అది తిన్నాక పెట్టు. నా టీవీ కట్టేయింటారు వచ్చి మీరు. అమ్మ తల్లి, సాంగ్ నీకోసమని సాంగ్ చేయించిన తెలుసా? నేను ఎవరైనా చేయించారు అమ్మ నీ మీద సాంగ్? నేను చేయించిన సాంగ్. లేడీ వాయిస్ ఉంది, పాడిపో. ఆయన వాయిస్ అయినా పాడు. తీసుకెళ్తా. ఒకవైపు నయనతార నానమ్మ, ఒకవైపు నయనతార, ఒకవైపు అనుష్క అంటారే. ఒకవైపు నయనతార, ఒకవైపు అనుష్క అంటారే. ఇది ఇప్పుడు బాగానే పాడుతున్నావు కదమ్మా. మరి ఆయనకు నచ్చలేదు. నేను అది ప్లాన్. అసలు మన పాట మనం పాడినట్టు ఆయన చెయ్యాలి అంతే. అంతేగాని ఆయనకు నచ్చకపోవడం ఏంటి? నచ్చలేదా అనలేదులే, కొత్త యాక్షన్ నచ్చలేదా అనలేదులే. కానీ అమ్మ కొంచెం గ్రేవా గది? గది బెండకాయ దొండకాయనా? చాలమ్మా. చపాతీలు ఎక్కువ తింటావా?
ఏదమ్మా మీ దయ. చిచ్చు పెట్టేసి ఎప్పుడు అలా చిచ్చులు కట్టుకో. పార్క్ ఇంకా 2-3 నెలల వరకు గొడవలేదు ఇంకా. అమ్మ 500 ఇస్తుందంటే పార్క్ అంట ఎప్పుడు నెక్స్ట్ చెప్పు ఎప్పుడు? రేపు పోదమ్మా ఇవాళ పోదమ్మా. ఆవిడ పుట్టిదా ముందు మా పాత బాకీ అమ్మ. ఏమో ఇప్పుడు 500 ఇస్తానన్నది. పాత బాకీ నాకు ఇచ్చి తీసుకెళ్ళమను. అదేమ్మా 500 ఇస్తుందంట. పాత బాకీ 500, 500, 1000 ఇచ్చి తీసుకెళ్ళమని. లేదా నోరు మూసుకు కూర్చోండి. మాకు 2 నెలలు కూర్చుని దీనిలో డబ్బులు ఇచ్చారు చాలు ఇంకా. సంతోషం తల్లి. అందుకే అలా ఫేస్ కల ఉంది. అన్నీ ఇన్ని తిన్నదండి ఫ్రెండ్స్, చూడండి ఆమె ఇవన్నీ. కొంచెం పులిహోర తిన్నా అంతే. పులిహోర తిన్నది, ఇవి తిన్నది, ఇక్కడ బిర్యానీ కాల్ చేసింది. ఇప్పుడు నువ్వు తిన్నావు మింగుతున్నావు కదా, ఒకసారి నీ ప్లేట్ కూడా చూపించు. నా ప్లేట్లో ఏముందంటే సగం చపాతి చూడండి. పెట్టుకో అన్నం, బిర్యానీ పెట్టుకో. మా ఆవిడకి రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళిన ముందులో నొప్పి. ఏం మాట్లాడు, నువ్వు మాట్లాడుకో. ఏం మాట్లాడతావు అమ్మ? కొంచెం 500 వీడియో ఇస్తున్నాను ఇప్పుడు నీకు. నేను ఎక్కువ యాక్టింగ్ చేయకి గాజు ఎప్పుడు కొంటా నడు. నీకు కెమెరా పెట్టగానే ఎందుకు అందం పోతుందని ఎవరు చెప్పిరమ్మా నీకు? నీవు ఇప్పుడు అవసరమా అడగడం? కానీ తప్పమ్మ, అట్లా అమెరికా నుంచి వచ్చింది పేరు. తప్పదు అట్లా. కెమెరా పెడితే ఇంకా అందం పెరిగిపోతే తెలుసా నీకు? కానీ ఇటు నువ్వు తింటూనే ఉంటే బాగుంటావమ్మా. ఎప్పుడు తింటూనే ఉంటే అందంగా ఉంటావు తెలుసా? లక్ష్మీదేవతలా ఉంటావు. మరి చక్కగా చీర చూడు ఎంత బాగుంది అలా. పెట్టవా అమ్మ బిర్యానీ నాకు? నువ్వు ఆ చెయ్యి ముట్టుకోకు. లేదమ్మా, మూత తీసావు కదా, మూత తీస్తే ఏమవుతుంది? పైకి పెట్టు. మళ్ళీ నీకు మళ్ళీ ప్లేట్లు స్టూళ్ళు ఎప్పటిదమ్మా? మొన్నటిదే. ఈ మా మండిపో చాలే అమ్మ తల్లి, వద్దులే ఎందుకు నీ బిర్యానీ నాకు జస్ట్ అన్నది అవి. నీకు దిష్టి తగులుతా పేదలు తినొచ్చావు ఇంటి దగ్గర. దిష్టి తగిలినా తగులుతుంది నాకు. నీ అన్నం వద్దు, ఏమొద్దు తల్లి. మింగేసావు కదా, అన్నం వద్దు ఏమొద్దు, ఏమొద్దు తల్లి. ఇలా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టవు. ఎదరోళ్ళ ఇంటికి మాత్రం ఇంచకొచ్చేస్తా పరిగెట్టుకొని. రామ్మ మా ఇంటికి రా, పదంతా. ఏం తింటావు చెప్పమ్మా? కాదు, సినిమాకి తీసుకెళ్ళచ్చు కదా. ఎప్పుడు? ఇప్పుడా రేపా? ఇప్పుడు డ్యూటీ టైం కదమ్మా. రేపు అన్నైతే తీసుకోమంటే తీసుకుపోతా. రేపు తీసుకోమంటే తీసుకుపోతా. ఇవాళ రెస్ట్ తీసుకోవాలి పాపం, వంటలు ఇవన్నీ చేసినావు కదా. ఎప్పుడు వేసారనుకున్నా 1 గంట నీళ్ళు వచ్చినాయి. 2ంటికి పడుకున్నాం అందరం, మొత్తం బ్యాచ్ ఫ్యామిలీలు అన్నీ కూడా. పొద్దున 5:30కి లెక్క కొడితే 6ంటికి లేచా. నువ్వు ఇంకా కంగారు అన్నీ ఎప్పుడు చేయను. అడే వదల పాపం వాళ్ళ ఫ్రెండ్ రాలేదండి, అంతకు లేట్ అయ్యింది. అయినా వాళ్ళకి నువ్వు ఇంత కష్టపడడం ఇష్టం ఉండదు తెలుసా వాళ్ళకి. వద్దంటున్నారు వాళ్ళు. నువ్వే బలవంతంగా చేస్తావు. కాదమ్మా, నువ్వు ఎంత విచిత్రమైన మనిషివమ్మా. ఇది నేను మునక్కాయ అనుకున్నా, ఇది వంకాయ. ఇది నేనేం చెప్పాను? వంకాయ, గుత్తి వంకాయ, వంకాయ ఫ్రై అన్నా. ఇది అచ్చం మునక్కాయలాగానే లేదా చూడండి ఫ్రెండ్స్. నక్షపల్లి గుత్తిని కూడా, నల్ల గుత్తి, ఎర్ర గుత్తి కూడా 2 వేరువేరుగా ఉంటాయి. మరి ఒకటి గుత్తి అంటే ఎలా కుదురుతుంది? చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఎంత అందంగా ఉంది ఇవాళ. వావ్. ఒక వీడియోలా మంచి తల్లికి చేసినట్టే చేస్తున్నాం మసాజ్ అని మంచిగా పెడుతున్నారు అమ్మ కామెంట్లు.
ఎలా పెట్టినా మన ఇష్టం అమ్మా, ఒకళ్ళు ఓడవద్దు కదమ్మా. ఎడితే అడవని. ఇది ఇప్పుడు అమెరికా తల్లి పెట్టింది ఇంత లెక్క చంపేస్తారంటే వాడిని లోపలికి రాంతం వద్దని పెట్టి అడు ఎవరో పంపారు నీకు అర్థం అవ్వట్లేదు ఇంకని అని పెట్టి నా దగ్గర ఏముందని చెబుతానమ్మా. ఇది వీడియో తక్కువ పడుతుంది అంతే. ఎవరి మీద నువ్వే పోతావు అంతే కదా. ఎవరి మీద నీకు అడగొచ్చింది కాదమ్మా. వీడియో ఏదో వీడియో పెట్టుకుంటే అది నేను బతుకు తెరువు అని నువ్వు అది ఫేమస్ అయినందు వల్ల, లేకుంటే మాకు ఎందుకు అమ్మ ఇంత దూరం రావడం. నిజంగా నాకు ఎవరి మీద చంపేయకుండా చెప్తాను. ఏంటి మన సచ్చి బతికి అందరు కొట్టినాడే నేను జడవలేదు. ఎస్ఐ గారు వద్దమ్మా ఇక్కడ అటాక్ ఉంది వెళ్ళిపో అన్నారు. వెళ్ళానా మరి ఎక్కడైనా చంపేది అక్కడికి వచ్చింది కొట్టడానికి నెల్లూరు నుంచి కూతురమ్మ. మరి నేను ఇటు వచ్చాను ఆవిడ అటు వెళ్ళింది చంపడానికి. నేను మరి ఏమనుకుంటున్నావు? చాలా కష్టపడి వచ్చినావు కదమ్మా. నేను మళ్ళీ ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఇంకా కోపాలు ఎవరికి లేవు కదా నీ మీద? ఏమో షార్ట్ గుండెల్లో ఎవరికి నాకు ఏం తెలుసు. ఈసారి మంచోడు దొరికారు నాకు. అదే అంటున్నారు ఈ పులిపిందండి. అమ్మ ఎవరన్నా అటాక్ కానీ ఏమైనా బెదిరింపులు ఏమైనా ఉంటే మనకు చెప్పండి, వెంటనే యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. డిఎస్పీ ఈయన ఫ్రెండ్ దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళు నీకు. అదే మరి నిజంగా ఎవరికి ఏరు తెలుసా, దేవుడిచ్చిన బిడ్డలే నీకు వాళ్ళు. మీరు ఎవరితో గొడవ పడద్దు. నేను ఎవరితో కూడా పడతాను అసలు. నా ఇంట్లో నేను ఉంటాను, మీరు బయటికి వెళ్ళొద్దు అసలు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆవిడ ఏముంది 7,000 ఇస్తుందంట. తడిబట్టి పెట్టి సామాన్లతో ఎవడొచ్చిన టీలు పెట్టంట, పిల్లలు కొండి పెట్టంట. అయ్యయ్యయ్యా 7,000 ఇంకో 1,000 పెంచిందంట. అమ్మో అన్నది ఏంటి చెప్పండి. ఎప్పుడు ఫోన్ చేసిందా? లేదు, నన్ను అడిగారు, నన్ను ఫోన్ చేయమన్నారు. వచ్చే బలం అయితే నేనే చేస్తానులేండి అని. వంట అంటే చేస్తావు ఎంతమంది కన్నా కానీ తాడి బట్టలు గుడి బట్టలు వంట వద్దంట. తొడవటం తోమటం. ఆవిడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు ఎక్కడ ఉంటుందంట. బట్టలే పర్వాలి కదా, ఇంటి నిండా బట్టలు ప్యాకింగ్. అయితే పిల్లలు వండి పెట్టాలంట, పిల్లలకు సాయం చేయాలంట. వండి పెట్టాలి, ఇంకా సాయం చేయండి అంతే కదా. తడిపెట్టి పెట్టాలంట. వారానికి ఒకసారి మొత్తం ఇండిపెండెంట్ వయసు అంటాం కదా, మొత్తం అంతా తొడవాలంటే కడగాలంట. ఎందుకు వచ్చింది లక్ష్మమ్మ అని కొడుకులు ఇస్తున్నారు, హ్యాపీ కూర్చుని తిను అన్నట్టు సాయితు. మా పిల్లలు అలాగంటది కదా. నేను ఏంటంటే ఒకదాని అలా ఉండలేకపోతున్నానమ్మా. షూటింగ్కి వెళ్తే ఎండాకాలం పడదు. నిన్న డాగూరు రమ్మన్నాడు. అమ్మ నా కొడుకులు, ఇది మీ కొడుకులు లేరు కదా అంటున్నాడు. వాడు ఉన్నారమ్మా అన్న. దేవుడిచ్చిన కొడుకులు ఉన్నారు. ఇంటికి వెళ్ళిన షార్ట్ మార్చేసుకుని చీర కట్టుకురా అన్నాడు. ముందు నాకు పేమెంట్ ఇవ్వాలమ్మంటే ఇస్తాను, అది ఇది కల్పిస్తాను సాయంత్రం అన్నాడు. నాకు కొంచెం వీడు వస్తుంటే ఎక్కడ వెళ్తాను. చాలా మంది ఆయన డబ్బులు ఇవ్వరంటారు కదమ్మా, నిజమేనా? చాలా మందికి ఇవ్వడంట. నేను విన్నప్పుడు కూడా షూట్ డబ్బులు నాకు 4 రోజులు డబ్బులు ఇవ్వలేదు తెలుసా. బిర్యానీ ఎలా ఉంది? ఇదేనా బిర్యానీ? ఇప్పుడు నీకు ఏం పెట్టాను నేను? అది బిర్యానీ మరి. బిర్యానీ కాదా? ఇది చేసా బుచ్చి కొట్టాను. బిర్యానీ ఏం తింటున్నా కూడా తెలియట్లేదా? బిర్యానీ అంటే అది కదమ్మా. అది వేస్తాం ముక్కలు ముక్కలు మరి అలా బ్రాహ్మణులు బాగుంటుంది కదా. అది వేరుంటుంది బిర్యానీ అంటే. రైస్ వేరుంటుంది, దాని కర్రీ వేరుంటుంది. రైస్ నేను తేలేదు, ఇంట్లో వేసి 60 ఈ బఠానీలు చెకొడీలు వల్ల ఉండవు. వాళ్ళు బ్రాహ్మణులు బాగుంటుందమ్మా, అందుకని అలా చేస్తాను. అది బిర్యానీ అంటే నేను ఏడుందమ్మా బిర్యానీ అని చూస్తున్నా. పులిహోర తిన్నావా? ఏమనుకోద్దమ్మా, దిష్టి పెట్టకు, అలా తింటా ఏమనుకోదు ప్లీజ్ దయచేసి. ఏంటి బిర్యానీ పులిహోర తింటావని అడిగాను నేను. అదే తింటా. తింగరము నీకు వీడియో ఇవ్వటం తప్పు అయిపోయింది నాది. నాకు దిష్టి పెట్టకు అమ్మాయి వాళ్ళ అంటున్నా. తింటా నేను కాదంటలేను కానీ దిష్టి పెట్టకు. పొట్టిదని కూడా తీసుకురాపోయావా? వద్దమ్మా, పార్కు తీసుకోతా నిన్నే అన్నది. ఒక 500 ఇవ్వకుండా ఒక 500కి బొర్రెడుతున్నావా? ఎప్పుడు డబ్బులు ఇవ్వను గుమ్మలో తీసుకురాకలు. సరే అమ్మ, నా తప్పు అయింది అమ్మ. నాటకం పోతున్నావా? దానికి వెళ్ళి వంతాసు అడుగుతున్నావా? నేను ఎందుకు వంతాసు అడుగుతా? నువ్వుని నైట్ ఏమో మా 6 నెంబర్లతో ఫోన్ ఎదవేక్షంలో మీరు. ఆమె నంబరే అది. అదేలే. ఏదమ్మా పులిగూర కొంచెం పెట్టు. చూడండి దాచుకుంటుంది అమ్మ. నువ్వు ఎంత బేడ చేసినా బేడ అవ్వను నేను. అమ్మ ఆయువు ఆరోగ్యాలతో ఉండాలండి, చల్లగా. చాలమ్మా, చల్లగా ఉంటుంది తల్లి. కడుపులో 4 పిల్లలు మళ్ళీ పుట్టాలి. వద్దులే. హాయ్ అండి, బాయ్ అండి అందరికి. అమ్మ చెప్పమ్మా హాయ్ అండి, బాయ్ అని చెప్పి. ఇవాళ నా బిడ్డ వచ్చారండి, పులివిందల బిడ్డలు ముగ్గురు వచ్చారండి. హ్యాపీ, చాలా చాలా సంతోషం. వాళ్ళు వచ్చారంటే నేను ఏం చేశానో చూడండి. అక్కడ ఫస్ట్ బిర్యానీ చూపించు. ఎక్కడమ్మా బిర్యానీ? ఇగో చూడండి బిర్యానీ. వావ్,
తర్వాత పాయసం చేశానండి, తర్వాత సాంబార్ చేశానండి, తర్వాత 2 వెరైటీలు కొబ్బరి పచ్చడి చేశాను. అమ్మ ఇది పాయసమా? పాయసం చేయలేదు, పాయసం అంటే పులిహార. పులిహార. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇది? సాంబారు. ఇది ఇది దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి. ఇది సాంబారు. ఇది ఆవకాయ పచ్చడి. అది ఆవకాయ పచ్చడి. ఇదేమో నేను చెబుతా, నువ్వు చెప్పుకో. ఇది దొండ మసాలా పెట్టి వంకాయ కూర. ఇవి 2 వెరైటీలు కొబ్బరికాయ పచ్చడి. ఇదేమో బీరకాయ ఇగురు, ఇదేమో చికెన్ ఫ్రై, ఇదేమో వంకాయ ఫ్రై, అదేమో మామిడికాయ పప్పు, అదేమో టమాటా పచ్చడి, అదేమో ఆ పచ్చడి, బూరెలు, గారెలు, పునుకులు వండాను. ఓకే, చాలా సంతోషం అండి. నాకు ఈ నెల ఖర్చులు ఇచ్చారండి 5,000 ఇంటికి కట్టుకోమని. ఒక 5,000 ఖర్చులకి ఇచ్చారండి. అమ్మ నీకు ఏ లేకపోతే అవి కొనుక్కో అన్నారు. ఒకటేమో ఆర్ట్ బాక్స్. ఇదా? ఎందుకు చిన్నది ఆర్ట్ బాక్స్? ఇది ఊరికి బయటకు వెళ్తే పట్టుకుంది. ఇది ఐరన్ బాక్స్ ఉంది ఇక్కడ. మరి చెప్పేదంటే ఐరన్ బాక్స్, అవేమో షుగర్ మందు. ఇవి చూడండి ఫ్రెండ్స్, అమ్మకి షుగర్ మందులు, ఆర్ట్ బాక్స్, హార్డ్ బాక్స్. చూడు, బయటికి వెళ్తే ఇది వేసుకెళ్ళండి అండి. బ్యాగ్. నీకు నా దృష్టం ఊరికి లేదు తల్లి, బ్యాగ్. కానీ దేవుడే పంపించాడు నీ బిడ్డల్ని. నీకు ఎవ్వరు తోడు లేకుండా దేవుడు నీకు పంపించిండు. త్వరలో ఇల్లు కావాలని నేను కూడా మనస్ఫూర్తి నా ప్రభుని కోరుకుంటున్నామ్మా. కానీ ఇంటికి ఇస్తున్నారు. మాకేమే అది మొదలెట్టేటప్పుడు ఇంకా అందరూ ఇస్తున్నారండి. వాళ్ళ ఆఫీస్లో 9 ఇస్తున్నారంట. ఒకరు 10 ఇచ్చారు, ఒకరు తెలిసిన వాళ్ళు అలా ఏదో ఇస్తారు. అది మా చాలా చాలా సంతోషం. అందరూ బాగుండాలండి. అలాగే మీరు కూడా ఉన్న వాళ్ళని, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కోరుకుంటే ఎవరైనా సరే మీకు వాళ్ళకి నచ్చాలి, అన్నీ చూడాలి. వెంటనే ఇచ్చారండి మనకి ఏది కూడా. మన బ్యాక్గ్రౌండ్ చూస్తారు, మన మంచో చెడ్డో చూస్తారు, మనం నిజంగా మనకు ఆస్తి ఉందో లేదో చూస్తారు. అన్నీ చూసుకుని మా రాజుల అబ్బాయి అండి ఫ్రెండ్, వాళ్ళకి 2 అబ్బాయిలు ఫ్రెండ్లు అండి. వీళ్ళు 3 కలిసి మమ్మల్ని అంతా చూసి మంచి అయితేనే ఆవిడకి లేదు పాపం పెద్ద ఆవిడ కష్టపడుతుంది, ఈ ఏజ్లో కూడా ఆవిడ కష్టపడుతుంది అనేసి నాకు ఇస్తున్నారండి. చాలా చాలా సంతోషం అండి. గాజులండి తీసేది. గాజులు కూడా ముందు 2 నెలలు వచ్చేసినప్పుడు కూడా 2,000, 2,000, 3,000 చీరలు అండి. ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ కొంచెం చిన్న బాబు బాగాలేదు, బయటకు వెళ్ళలేదంటండి. అందుకండి సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అలాగే అందరూ బాగుండాలి. నేను ఎంతో బాధపడ్డానండి. అక్క చెల్లి పెట్టగా, పాప పెట్టగా ఎన్నో నరకాల విద్యలు వాటర్ పోస్తున్న రోజులు కూడా ఉన్నాయండి. గంట కట్టుకోలేకుండా అలా ఏదోటి తాకట్టు పెట్టుకుని ఉందరూ ఏదో తాకట్టు పెట్టి గంట కట్టుకునేదానండి. 1 ఇయర్ నుంచి మాత్రం లక్ష్మీదేవి బాబా, ఈశ్వరుడు బాబా అందరూ పంపారండి. పార్వతీదేవి అమ్మ పాపం ఎంతో కష్టపడుతుంది. ఈ వయసులో కూడా 80 సంవత్సరాలు కూడా హ్యాపీగా కష్టపడుతుంది. అందుకు తోడు చూడండి బిడ్డలారా అనేసి నాకు 3 బిడ్డలు పంపాడు. ఫస్ట్ ఇంటి దగ్గర చూడమని సాహిత్యం పంపాడండి. చాలా చాలా సంతోషం. అందరూ బాగుండాలండి. ఆ 3 కూడా ఆయువారి గెలుపు నిండు చల్లగా ఉండాలండి ఫ్యామిలీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇవాళ నాకు ఎంతో సంతోషం అండి. మొన్న ఒక 10,000 అండి. మా అమ్మ ఎండల్లో బయటికి వెళ్ళకు, ఇంకో 2 నెలలు బయటికి వెళ్ళకు. మొన్న 10,000 ఇచ్చారండి 2 నెలల నాడు. ఇప్పుడు మళ్ళీ 10,000 ఇచ్చారు. అమ్మ రెంట్కి వద్దండి అన్నాను. మొన్న ఇచ్చారు కదండి అంటే, ఇచ్చావిడ 5,000 రెంట్ కడతారు, 5,000 మీరు వాడుకోండి నెలంతా అని అన్నాడు. సంతోషం అదండి. ఇవాళ ఇన్ని వెరైటీలు చేశాను. నేను గులాబ్ జామ్ చేశాను. గులాబ్ జామ్ గట్టిగా పీకేకు, అది గులాబ్ జామ్ కనిపించింది. ఏం కనిపించింది? వా ఇక ముందు కూడా తీసుకొచ్చాను. నీకు ఇష్టమే కదా? నెల నుంచి అందరూ అడుగుతుంది 3 సొగలు అంటే ఆపేస్తున్నదండి. పాపం కింద ఆవిడ కూడా బాగా పడుతుందండి. ఆవిడకి కూడా నాకు నూనె ఇప్పించిందండి, సీసాలు ఇప్పించింది, ఇంకోటి ఏదో ఇప్పించింది. ఓకే, అలాగా నాకు ఏది కావాలంటే అది దేవుడు వరం ఇచ్చిన పెట్టలండి. వాళ్ళు హ్యాపీగా ఇస్తున్నారు. సంతోషం అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నాకు బట్టి